రక్షించండి 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 డోర్ తెరవండి డోర్ తెరవండి కాపాడండి 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 ప్రొఫెసర్ గారు మీరే రక్షించండి నేను ఏసీపీ గారితో మాట్లాడాలి సార్ ఏసీపీ గారు లేరు ఇక్కడ అరే ఎలా ఉండరు నేను అర్జెంట్గా ఆయన కలవాలి వెంటనే కలవాలి ఓకే ఓకే ముందు మీరు ఇలా వచ్చి కూర్చోండి ప్లీజ్ రండి అరే కూర్చునే టైం నాకు లేదు అసలు ఏం జరిగిందో మీకు తెలుసా నా ప్రాణాలకు ముప్పు ఉంది నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు ఓకే ఎవరు మిమ్మల్ని చంపాలనుకుంటారు సార్ ప్లీజ్ ఒక్క నిమిషం ముందు మీరు ఆరాంగా ఇలా వచ్చి కూర్చొని నీళ్ళు తాగండి రిలాక్స్ కూర్చోండి రండి కూర్చోండి ప్లీజ్ వాటర్ తీసుకోండి చెప్పండి ఎవరు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు ఏమంటున్నారు మీరు మిమ్మల్ని ఎవరు చంపాలనుకుంటున్నారు చంపాలనుకుంటున్నారా ఎవరిని మీరే కదా ఇప్పుడు చెప్పారు ఎవరు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు నీకేమైనా పిచ్చి పెట్టిందా నన్నెవరు చంపగలరు ప్రొఫెసర్ గారు మీరు ఇప్పుడేగా బ్యూరోలోకి నన్ను కాపాడండి అని అరుస్తూ వచ్చారు మిమ్మల్ని ఎవరు చంపాలనుకుంటారో ఏంటో మీకే తెలియాలి చూడండి నేను ఇక్కడికి చేపలు కొనడానికి వచ్చాను మీ దగ్గర చేపలు లేకపోతే మరేం పర్వాలేదు నేను ఎక్కడికైనా వెళ్ళి కొనుక్కుంటాను కానీ అబద్ధం మాత్రం చెప్పకండి అర్థమైందా విచిత్రంగా వద్దు ఏసీపీ గారికైనా తెలిసి ఉండాలి చేపలు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటేనే మంచిదని అరే విచిత్రంగా ఉంది నాకే ఇంతవరకు తెలీదు మీరు సీక్రెట్గా చేపల బిజినెస్ మొదలెట్టిన విషయం ఈరోజు స్పెషల్ ఏంటి ప్రణీత్ ఇక్కడ మనం చేపల మార్కెట్ నడపట్లేదు అర్థమైందా ఆయనకి తల మీద జుట్టు మైండ్ రెండు పోయినట్టున్నాయి ప్రొఫెసర్ గారు మళ్ళీ అదే దిక్కుమాలిన ఫేస్ ఓరి దేవుడా నా రాత ఇలా ఎందుకు రాశావు ఇలాంటి వాడినే మళ్ళీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నావు అరే అసలు నిన్ను ఎవరు లోపలికి రానిచ్చారు వాచ్మ్యాన్ ఎక్కడ తెచ్చావు సార్ నేను చెప్పేది వినండి సార్ మళ్ళీ పాత ఏడిపే కదా నేను హత్య చేయలేదని సంజయ్ నేను చెప్పాను కదా ఈ మనిషిని లోపలికి అస్సలు రానివ్వద్దని సార్ నేను ఇతను రావద్దని చెప్పాను కానీ నాకు తెలుసు తనకేం కావాలో మళ్ళీ అతనికి అదే పని కావాలి కానీ అది ఎప్పటికీ సాధ్యం కాదు జీవితంలో నీ ముఖం కూడా నేను చూడను నిన్ను వీడు వీడు జేమ్స్ ని హత్య చేశాడు నా దగ్గర పనిచేస్తున్న ఓ మంచి అసిస్టెంట్ని హత్య చేశాడు సార్ నేను ఏ హత్య చేయలేదు సార్ నోర్మై మాట్లాడితే చంపేస్తాను సార్ నాకు ఏ పని వద్దు సార్ మరైతే ఎందుకు వచ్చావు సార్ మీ డబ్బుల్ని మీకు తిరిగి ఇవ్వడానికి వచ్చాను సార్ గెట్ అవుట్ సార్ ఏంటి ప్రొఫెసర్ గారు సిఐడి బ్యూరోకి చేపలు కొనడానికి వచ్చారా అసలు అలా ఎందుకు చేశారు అతను పెద్ద సైంటిస్ట్ అని మీకు తెలుసు కదా ఎస్ సార్ తనకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి సార్ నాకెందుకు ఆయన ఏదో ప్రమాదంలో ఉన్నాడు అనిపిస్తోంది నీకెలా తెలుసు సార్ ఆయన బ్యూరోలోకి చాలా హరిపరిగా వచ్చాడు కాపాడండి కాపాడండి అని అరుస్తూ వచ్చాడు తర్వాత ఇక ఆ తర్వాత ఏముంది సార్ బ్యూరోని చేపల మార్కెట్ చేశాడు సార్ తను అలా అకస్మాత్తుగా ఎందుకు మారిపోయాడో అర్థం కాలేదు సార్ నాకెందుకు ఆయన వ్యవహారం అపరిచితుడు సినిమాలో లాగా చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది సార్ ఒకసారేమో నన్ను కాపాడండి కాపాడండి అని అరుస్తాడు మరోసారేమో నన్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది అంటాడు అభిజిత్ మీరు చూసింది ఆ ప్రొఫెసర్నైనా లేక వేరే వ్యక్తినా ఐఎమ్ షూర్ సార్ ఆయనే సార్ నిజంగానే ఆయన ప్రాణానికి ముప్పుందేమో ప్రొఫెసర్ గారే ఆ ప్రొఫెసర్ గారు నేను ఏసీపీ ప్రదీమని మాట్లాడుతున్నాను వాట్ మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నారా
ఎవరో చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటిది? ప్రొఫెసర్ గారు ఇంట్లో ఉన్నారా? ఉన్నారు, కానీ మీరు? నేను ఏసీపీ ప్రద్యుమన్ ఫ్రమ్ సిఐడి. తన ప్రాణాలకు హాని ఉందని తనే ఫోన్ చేశారు. ఇక్కడేమైనా జరిగిందా? లేదు. ఎవరు తనని చంపాలని ట్రై చేస్తుంది? మాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మేమే ఉన్నాం. సరేలే, ప్రొఫెసర్ గారు ఇప్పుడు ఎక్కడున్నారు? తనతో మాట్లాడాలి. తను ల్యాబ్ లో ఉన్నారు. రేణు వెళ్ళి జోసఫ్. సార్ రండి ప్లీజ్. పిలవండి. సార్, ఈ టైంలో ఆయన్ని డిస్టర్బ్ చేస్తే కోపడతారు. ప్రొఫెసర్ గారు, డోర్ ఓపెన్ చేయండి. ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ప్రొఫెసర్. అరే ఏసీపీ నువ్వా? ఆ. నువ్విక్కడ ఏం చేస్తున్నావు ప్రద్యుమ్న? ప్రొఫెసర్, నువ్వు ఫోన్ చేస్తేనే ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఏం చేస్తున్నావు అంటున్నావా? నేను ఫోన్ చేశానా? అరే ఏమైంది నీకు? ప్రొఫెసర్, నీ ప్రాణాలకు హాని ఉందని ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చాను. నా ప్రాణాలకు హాని ఉందని ఎవరికి చెప్పాను? అరే ప్రొఫెసర్, నీ ప్రాణాలు ఎవరో తీయడానికి ప్రయత్నం చేస్తున్నారని నువ్వే ఫోన్లో చెప్పావు కదా. తాగొచ్చావా? అరే జోకులు వేయడానికి నేనే దొరికారా నీకు? చూడు, నేను ఎవరికీ ఫోన్ చేయలేదు. చూడండి జెంటిల్మెన్స్, నేను ఓ ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకండి. సర్లే, ఐఎమ్ వెరీ సారీ. నేను నిన్ను డిస్టర్బ్ చేశాను. మరేం పర్వాలేదు. ఓకే. సార్, బ్యూరోలో కూడా ఇలాగే బిహేవ్ చేశాడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నట్టు? మీరేమీ అనుకోకండి సార్. గత 2 వారాలుగా ఆయన ఏదో విషయంలో టెన్షన్గా ఉన్నారు. ఎందుకు? ఆయన అసిస్టెంట్ జేమ్స్ చనిపోయిన దగ్గర నుంచి ఆయన చాలా డిస్టర్బ్గా ఉన్నారు. అసలు తన అసిస్టెంట్ ఎలా చనిపోయాడు? జేమ్స్ యాక్సిడెంటల్గా చనిపోయాడు సార్. 2 వారాల క్రితం టెర్రస్ మీద నుంచి కింద పడి చనిపోయాడు. ఓ. ఆ సంఘటన ఆయన మీద చాలా ప్రభావం చూపించింది సార్. అందుకే ఏవో మందులు కూడా వాడుతున్నారు. అలాగా, ఓకే, పదండి. ఏసీపీ గారు, నా ప్రాణాలకు ముప్పుందని మీకు చెప్పాను కదా. నన్ను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆ విషయంలో మీరు ఇంతవరకు ఏమీ చేయలేదు. అరే ప్రొఫెసర్, అది తెలుసుకోవడానికే కదా ఇక్కడికి వచ్చింది. కానీ నన్ను ఎవరు చంపాలనుకుంటున్నారో అది నేను తెలుసుకున్నాను. అసలు ఎవరా వ్యక్తి? నేనే. ప్రొఫెసర్, ఏం చేస్తున్నారు మీరు? ప్రొఫెసర్, ఆ గన్నీలా ఇవ్వండి. ప్రొఫెసర్, నేను చెప్పేది వినండి. ఆ గన్నీలా ఇవ్వండి. ప్రొఫెసర్, నేను ఫోన్ చేశానా? అది ఏమైంది నీకు? ఏసీపీ గారు, నా ప్రాణాలకు ముప్పుందని మీకు చెప్పాను కదా. నన్ను ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు. తాగొచ్చావా? సార్, ఆయన ఎందుకు అలా ప్రవర్తించారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. ముందేమో ఆయన్ని ఎవరో చంపబోతున్నారని చెప్పారు, తర్వాతేమో అది నేనే అన్నారు. సార్, తను అబ్జర్వ్ చేస్తే తనకేదో మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సార్, ఇదంతా ఏదైనా మెడిసిన్ మూలంగా అయ్యుండొచ్చు కదా. తనేదో మందులు వాడుతున్నాడని తన సెక్రటరీ చెప్పింది. అవేం మందులు జోసఫ్? ఆ మందుల మూలంగా ఓ వ్యక్తి తనను తానే షూట్ చేసుకుంటాడా? లేదు జోసఫ్, ఇందులో ఏదో మతలబుంది. సార్, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఏంటది? ప్రొఫెసర్ గారి హత్యకు కారణం ఏ మెడిసిన్ కాదని రాశారు. ఆయన అసిస్టెంట్ జేమ్స్ చనిపోయిన దగ్గర నుంచి ఆయన చాలా డిస్టర్బ్గా ఉన్నారు. అందుకే ఏవో మందులు కూడా వాడుతున్నారు. అంటే ఆ అమ్మాయి? యా సార్, ఆయన నిజంగానే ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నాడు. రిపోర్ట్ వల్ల కూడా అదే తెలిసింది. అంటే తను అబద్ధం చెప్పినట్ట? ఎగ్జాక్ట్లీ. రండి సార్. రేణు ఎక్కడుంది? మేము తనని కొన్ని విషయాలు అడగాలి. సార్, నిన్న జరిగినంత చూసి రేణు కాస్త భయపడింది. అందుకే ఈరోజు కాస్త లేటుగా వస్తానని చెప్పింది. చెప్పండి సార్, నేను మీకు ఏమైనా హెల్ప్ చేయగలనా? ప్రొఫెసర్ గారు ఏవో మందులు వాడుతున్నారని రేణు చెప్పింది. అదే డిప్రెషన్ కోసం. నిజమేనా? తన దగ్గర మెడిసిన్స్ ఉన్న బాక్స్ ఒకటి ఉంది. మీరు కావాలంటే ఆ బాక్స్ని తీసుకొస్తాను. వద్దు, ఆ బాక్స్ ఎక్కడుందో చెప్పు చాలు. రండి సార్, చూపిస్తాను. రండి సార్, ఇది ప్రొఫెసర్ గారి క్యాబిన్. ఇదిగోండి, ఇదే సార్ ఆ బాక్స్. ఇన్నేసి మందులా? రేణు నిజమే చెప్పింది. ప్రొఫెసర్ నిజంగానే టెన్షన్లో ఉన్నాడు. కానీ ఒక్క విషయం, ఈ మొత్తం మందుల్లో కేవలం ఈ ఒక్క టాబ్లెట్ మాత్రమే వేసుకుంటున్నట్టున్నాడు. మిగిలిన మందులు మొత్తం ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అంటే ప్రొఫెసర్ మందులన్నీ వేసుకోవట్లేదు. సార్, ఆయన ఈ మందులే వాడినప్పుడు మరి ఆ రోజు ఎందుకు అలా ప్రవర్తించుంటారు? నేను చూస్తాను సార్. రూమ్ అంతా జాగ్రత్తగా వెతకండి, ఖచ్చితంగా క్లూ దొరుకుతుంది. సార్,
ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? అతను నన్ను చంపాలని చూస్తున్నాడు. ఎవరు చంపడానికి వచ్చారు మేడం? మీరు అతను చూసారా? నేను అతన్ని చూడలేదు, కానీ నన్ను చంపాలని చూస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగు. నేను చెప్పేది విను రేణు, నేను చెప్పేది విను. సార్ ఇది రేణు వాయిస్ లో ఉంది. ఏదో జరుగుతుంది అక్కడ, తనకేదో అయింది. పదండి చూద్దాం. అతను నన్ను చంపేస్తాడు. ప్లీజ్ నన్ను కాపాడండి సార్. సార్ ప్లీజ్ నన్ను కాపాడండి. అతను నన్ను చంపేస్తాడు. ప్లీజ్ చూడండి ప్లీజ్ ప్లీజ్. మీకేం కాదు, మేము వచ్చాం కదా. ఏం కాదు మీకు. మనీషా ప్లీజ్. మీకేం కాదు, మేము వచ్చాం కదా. ప్లీజ్ వెళ్ళి కూర్చోండి. వెళ్ళండి. తనని ఎవరు చంపాలనుకుంటున్నారు? తెలీదు సార్. నేను ఇక్కడికి వచ్చేసరికి తను ఇలా అరుస్తూ వచ్చింది. ఇక్కడ ఇంకెవరు లేరా? లేదు సార్, ఇంకెవరు లేరు. రేణు గారు, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? మిమ్మల్ని చంపాలని ఎవరు చూస్తున్నారు? ఏంటి ఏమంటున్నారు మీరు? నువ్వు డేంజర్ లో ఉన్నా అని చెప్పా. నాకా డేంజరా? నాకు డేంజర్ ఉందని మీకెవరు చెప్పారు? ఇప్పటి వరకు మీరు గట్టిగా అరిచారు కదా నన్ను ఎవరో చంపాలని చూస్తున్నారని. నేను అరిచానా? అరే నువ్వే కదా నిన్ను ఎవరో చంపబోతున్నారు భయంగా ఉందని చెప్పావు. చూడండి, నన్ను అనవసరంగా ఇన్సల్ట్ చేయకండి. నేనెందుకు ఎవరికో భయపడాలి? నాకు ఎలాంటి డేంజర్ లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఒకసారి మీరందరూ ఎలా ఉన్నారో అద్దంలో చూసుకోండి. మీ అందరికి పని ఒత్తిడి బాగా ఎక్కువైనట్టుంది. అందుకే ఇలాంటి కలలు కంటున్నారు. పర్వాలేదు, అందరికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మాకు జరుగుతూ ఉంటాయి. నా మాట విని ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సంజయ్, మనం కూడా వెళ్దాం పదా. వెళ్దాం కానీ వెళ్దాం పదా. సార్, ఇక్కడ ఏమైనా సినిమా షూటింగ్ జరుగుతుందా? షూటింగ్ జరగట్లేదు, జరగబోతోంది. ఈ అమ్మాయి ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తుంది. అభిజిత్, ఈ అమ్మాయి కూడా ఖచ్చితంగా ఆ ప్రొఫెసర్ లాగే చేస్తుంది. పైగా ఈవిడ కూడా అక్షరం తప్పకుండా ప్రొఫెసర్ చెప్పినట్టే చెప్తోంది. ఎవరో చంపాలని ప్రయత్నిస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ ఒకేలా ఎలా మాట్లాడగలరు? వీళ్ళిద్దరు అలా బిహేవ్ చేయడానికి ఏదో ఒక కారణం ఉంది. సార్, వాళ్ళిద్దరు ల్యాబ్ లో పనిచేస్తున్నారు. ఒకవేళ ఏదైనా కెమికల్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళిద్దరు అలా ప్రవర్తించారేమో. నాకు తెలిసి ఇది కెమికల్ పని కానే కాదు. ఇదంతా చేయిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఓ మనిషే. ఏంటి సార్ మీరు అనేది? అవును, నిజం. వీళ్ళిద్దరి బ్రెయిన్స్ ను కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే మీ ఉద్దేశం హిప్నటైజ్ చేస్తున్నారని? ఎస్, హిప్నటైజ్ చేసి సూసైడ్ చేసుకునేలా చేస్తున్నారు. ఈ లైట్ వైపే జాగ్రత్తగా చూడు. కాన్సంట్రేషన్ అంతా ఇక్కడే పెట్టు. నీ కనురెప్పలు కూడా నీకిప్పుడు భారమైపోతున్నాయి. ఇప్పుడు నీకు నిద్ర వస్తోంది. ఎవరు మీరు? సిఐడి. నేను ఏసీపీ ప్రద్యుమన్ని. మన వాణ్ణి నిద్రలేపో. ఇతనింకా నిద్రలోకి వెళ్ళలేదు కాబట్టి మంచిదైంది, లేకపోతే సూసైడ్ చేసుకునేవాడు. ఏంటి సూసైడా? నువ్వు కాస్త బయటికెళ్ళి కూర్చో. నువ్వు డైరెక్ట్గా ఇంటికెళ్ళు. డాక్టర్ గారు, ఇంతకు ముందు మీ పేషెంట్ ఒకరు ప్రొఫెసర్ గారు ఈ విధంగానే హిప్నటైజ్ అయి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే తను నా మూలంగానే చనిపోయాడంటారా? ప్రొఫెసర్ గారు మీ దగ్గరికి వచ్చేవారా? ఎస్. అతన్ని మీరు హిప్నటైజ్ చేశారా? అవును, అతని ట్రీట్మెంట్ చేయడానికి అదొక్కటే మార్గం. పాపం, అకస్మాత్తుగా ఓ పిచ్చివాడిలాగా బిహేవ్ చేయడం అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఆ ప్రొఫెసర్ అయినా ఇలా బిహేవ్ చేసింది అని. అసలు తనకేమైంది? ప్రొఫెసర్ గారు నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు అతని పరిస్థితి ఏమీ బాలేదు. తనని తాను చంపేసుకోవాలనుకునేవాడు. అతనికి సూసైడల్ టెండెన్సీ ఉంది. ఏంటి? ప్రొఫెసర్ ముందు నుంచే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారా? అవును. 2 వారాల క్రితం అతని పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఏం జరిగింది? తన అసిస్టెంట్ అకస్మాత్తుగా చనిపోయాడు. బహుశా అతని పేరు జేమ్స్ అనుకుంటా. తర్వాత తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నేను తన్ని మామూలు మనిషిని చేయడానికి నా ప్రయత్నం నేను చేశాను. ప్రొఫెసర్ గారు ముందు తననెవరో చంపాలనుకుంటున్నారని చెప్పారు. తర్వాత తనే ఆత్మహత్య చేసుకున్నాడు. కొంపదీసి ఇదంతా హిప్నటైజ్ మూలంగానే తనను తాను కాల్చుకొని చనిపోలేదు కదా? ఆధారాలు లేకుండా నన్ను బ్లేమ్ చేయకండి. నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ప్రొఫెసర్ సెక్రటరీ కూడా ఆ విధంగానే మాట్లాడింది. ఎవరినైనా హిప్నటైజ్ చేసి ఇలా మార్చేయచ్చా? చెప్పండి. చెప్పండి. చెయ్యొచ్చు.
అలా వీలవుతుందా? అవును, అది సాధ్యమే. సార్ నిజంగానే అది సాధ్యమేనా సార్? ఎవరినైనా ఒక వ్యక్తిని హిప్నటైజ్ చేసి నిన్ను నువ్వు షూట్ చేసుకుంటే వాళ్ళు షూట్ చేసుకుంటారా సార్? మనీషా డాక్టర్ ఏం చెప్పారో తెలుసు కదా. కానీ మన డాక్టర్ గారు చెప్తున్న దాన్ని బట్టి ఆ ప్రొఫెసర్ డిప్రెషన్లో ఉన్నాడట. చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ట్రై చేశాడట. అవును నిజమే. ఎందుకంటే ఓ వ్యక్తి ముందు నుంచే సూసైడ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయి ఉంటే అతన్ని హిప్నటైజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎలాగూ సూసైడ్ చేసుకుంటాడు కదా. సార్ ఒకవేళ తను సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఈ డ్రామాలన్నీ ఎందుకు? మన బ్యూరోకి వచ్చి నేను చేపలు కొనడానికి వచ్చానన్నాడు. తర్వాత మీ ఎదురుగా ఎలా బిహేవ్ చేశాడో మీకు తెలుసు. ఇప్పుడు అమ్మాయి కూడా అలాగే చేస్తుంది. అసలు నా ఉద్దేశం ప్రకారం అక్కడేదో ఉందనిపిస్తోంది. ఈ నాటకం అంతటికీ సూత్రధారి ఎవరో వాడి వెంటనే ఎలాగైనా పట్టుకోవాలి సార్. వాడెవడో వీళ్ళిద్దరిని ఎక్కడో కలుస్తూనే ఉండుంటాడు. ఏదో ఒక సీక్రెట్ ప్లేస్లో వాళ్ళిద్దరి మైండ్ సెట్లను కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. సార్ ఆ ప్లేస్ నాకు తెలుసు. మరైతే ముందెందుకు చెప్పలేదు? సార్ చెప్పే అవకాశం ఇవ్వకపోతే నేనేం చేయను? సర్లే ఇప్పుడు చెప్పు. ల్యాబ్. ల్యాబా? అసలు ఈ ప్లేస్ ఏంటి? జోసఫ్ సార్ ఓసారి లైట్లన్నీ ఆన్ చేయి. ఓ మై గాడ్, ఇది చూస్తే చాలా విచిత్రంగా ఉంది సార్. ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తోంది సార్. జరుగుతున్నట్టు కాదు, జరిగిందంతా ఇక్కడే జరిగింది. ఇక్కడున్న ఏ వస్తువును ముట్టుకోవద్దు, అర్థమైందా? సార్ జోసఫ్ ఇక్కడ మీటర్ రీడింగ్ చూపిస్తోంది. ఇలా చూడండి, కానీ ఇదేం రీడింగో తెలియట్లేదు. సార్ సార్ ఒకసారి రండి. ఏంటి? ప్రణీత్ సార్ చూడండి. తనకేమైంది? సార్ చూస్తుంటే ఈయన ట్రాన్స్ లో ఉన్నట్టున్నారు. ఏంటి ట్రాన్స్ లో ఉన్నాడా? మనవాడు ట్రాన్స్ లో లేడు, హిప్నటైజ్ అయ్యాడు. హిప్నటైజా? అవును. ప్రణీత్. ఎస్ సార్. ప్రణీత్ నువ్వు బాగానే ఉన్నావుకా? ఎస్ సార్, నేను బాగానే ఉన్నాను. మనం టెస్ట్ చేయడానికి ఇంతకంటే అవకాశం దొరకదు సార్. ఒకవేళ ప్రణీత్ ఈ ల్యాబ్లో హిప్నటైజ్ అయ్యాడంటే అప్పుడు ఖచ్చితంగా ఈ ల్యాబ్లోంచే ప్రొఫెసర్ని కూడా హిప్నటైజ్ చేసి ఉంటారు సార్. జోసఫ్ నువ్వు కరెక్ట్గా చెప్పావు. ప్రణీత్. ఎస్ సార్. నీ రైట్ హ్యాండ్ ని స్ట్రైట్ గా పైకెత్తు. ఇప్పుడు నీ ముక్కును పట్టుకో. ప్రణీత్, నీకు ఎవరంటే ఎక్కువ భయం? ఏసీపీ ప్రద్యుమన్ గారంటేనా లేక అభిజిత్ అంటేనా? అందరికంటే నేను ఎక్కువ భయపడేది నా భార్యకు మాత్రమే. నిజమే చెప్తున్నాడు. హిప్నటైజ్ అయ్యాడు, కానీ ఏ స్టేజ్లో ఉన్నాడో అది చూద్దాం. ప్రణీత్. సార్. వివేక్ ఎక్కడున్నాడు? ప్రణీత్, వివేక్ దగ్గరికి వెళ్ళి అతని గొంతు పిసికి చంపేశాయి. 1 minute. ప్రణీత్, ప్రణీత్ అతన్ని వదిలే. గృహలోకి రా ప్రణీత్. ప్రణీత్, ఇదంతా ఏంటి సార్? ఏం లేదు, మేము నిన్ను ఆడిస్తున్నాం అంతే. అంటే మీరనేది? సార్ మీరు ల్యాబ్ లో హిప్నటైజ్ అయ్యారు. ఏంటి? ఆర్ యు ఆల్ రైట్? ఎస్ సార్. హలో, ఏసీపీ ప్రద్యుమన్ హియర్. వాట్? ఓకే, మేము వెంటనే అక్కడికి వచ్చేస్తున్నాం. ఓకే. జోసఫ్ సార్, రేణు ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసింది. చాలా టెన్షన్గా ఉంది. తనని ఎవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్తుంది. రేణు, 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 హలో, రేణు, 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 ఎందుకలా అరుస్తున్నారు? మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? పైగా నా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చేసారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరేగా మమ్మల్ని ఇక్కడికి రమ్మంది.
మిమ్మల్ని ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారని వెంటనే వచ్చి కాపాడమన్నారు. మీరు జోకులేయడానికి నేనే దొరికానా? ఈ జోకులు ఆపేసి మీరు ముందు బయటకు వెళ్తే మంచిది. మేడం మేమేం జోక్ చేయట్లేదు. ఎవరైనా ప్రాణాలు డేంజర్లో ఉంటే మేము రావాల్సి ఉంటుంది. మీకెవరు చెప్పారు నేను డేంజర్లో ఉన్నానని? నేనెవరికి ఫోన్ చెయ్యను లేదు, నన్నెవరు చంపాలని చూడడం లేదు. అర్థమైందా మీకు? ఆల్ రైట్ ఓకే. మీ టైం వేస్ట్ చేస్తుంటే వీఆర్ సారీ. పదండి వెళ్దాం, లెట్స్ గో. మాకు బాగా బుద్ధి చెప్పావు. నన్నెవరో చంపాలని చూస్తున్నారు. ప్లీజ్ నన్ను కాపాడండి. ప్లీజ్ నన్ను చంపాలని చూస్తున్నారు. మళ్ళీ నాటకం మొదలెట్టి ఇక జోక్ చేసిన చాలు, ఆపు. ప్లీజ్ నన్ను చంపేస్తాడు. అతను నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ అమ్మాయి కూడా మన ప్రొఫెసర్ లాగానే బిహేవ్ చేసేలా ఉంది. నన్ను నేనే చంపుకుంటాను. ఆ అమ్మాయిని ఎలాగైనా ఆపాలి. నేనే చంపుకుంటాను. నన్నెవరు కాపాడుతున్నారు? నేను చంపుకుంటాను. దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తే కాల్ చేసుకుంటాను. రావద్దు. నేనే చంపేసుకుంటాను. నన్ను నేనే కాల్ చేసుకుంటాను. నేను అంబులెన్స్ ఫోన్ చేస్తాను. ఏమైంది? ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా ఎలా జరిగింది? నన్ను I'm sorry, James. జేమ్సా? రేణు మన ఎదురుగానే వాళ్ళిద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయారు. కానీ మనం చూస్తూ ఉండిపోయాం. మనం చాతకాని వాళ్ళలా నిలబడిపోయాం. అసలు వాళ్ళిద్దరూ మన ఎదురుగానే సూసైడ్ ఎందుకు చేసుకున్నారో నాకు అర్థం కావట్లేదు. గుర్తొచ్చింది సార్, ఆ అమ్మాయి కళ్ళు బాగా ఓపెన్ చేసింది. బుల్లెట్ తగలటం వల్ల తను షాకు గురై కళ్ళు పెద్ద అయ్యాయి. లేదు ప్రణీత్, బుల్లెట్ తగలగానే ఆ అమ్మాయి ఏంటి ఇలా జరిగింది అందగా? అంటే తను చనిపోతున్న విషయం తనకే తెలీదా? సార్, అమ్మాయి కావాలనే తను షూట్ చేసుకుంది. మరి అలాంటప్పుడు షాక్ ఎలా తగులుతుంది? ఇంకా గన్లో నుంచి బుల్లెట్ రాకపోతే ఇంకేం వస్తుంది? కానీ ప్రొఫెసర్కి బుల్లెట్ తగిలినప్పుడు అతని ఫేస్లో ఎలాంటి షాకు లేదు. ఎందుకంటే ఆయన చావాలనుకున్నాడు. కానీ ఈ అమ్మాయికి చనిపోయే ఉద్దేశం ఉన్నట్లు నాకు అనిపించట్లేదు సార్. ఆ అమ్మాయి చనిపోయేటప్పుడు ఇంకో విషయం కూడా చెప్పింది. సారీ జేమ్స్, ఐఎమ్ సారీ అని. చనిపోయే ముందు ఆ మాట ఎందుకన్నట్టు? సార్, మనం ప్రొఫెసర్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు జేమ్స్ మరణంతో ప్రొఫెసర్ షాక్కి గురయ్యాడని రేణు మనతో చెప్పింది సార్. ప్రొఫెసర్ షాక్ గురయ్యాడు. ఇక రేణు ఏమో చనిపోయేటప్పుడు సారీ జేమ్స్ అని అంది. అంటే విషయం క్లియర్ సార్. జేమ్స్ చావుతో వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా కనెక్షన్ ఉంది సార్. ఈ విషయాన్ని మనం తీసిపారేలే సార్. నాకు తెలిసి జేమ్స్ చనిపోయింది ఓ యాక్సిడెంట్ లో కాదు, ఇది ఒక హత్య సార్. పైగా ఆ ప్రొఫెసర్ అందరి ముందు పబ్లిక్ గా అతని మీద ఆరోపణ చేశాడు. అతనే అసలైన హంతకుడని. ప్రొఫెసర్ కోపంలో ఏదో అన్నాడు. ప్రొఫెసర్ ఆరోపించిన వ్యక్తే ఆ జేమ్స్ ను హత్య చేసి ఉంటాడంటావా? ఆకాష్, ఆకాష్, ఆకాష్ ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడు. మీరు సిఐడి. సిఐడి? ఆకాష్, ముందుగా జేమ్స్ చనిపోయాడు. ఆ తర్వాత మీ ప్రొఫెసర్. ఇప్పుడు రేణు కూడా సూసైడ్ చేసుకుంది. ఏంటి? రేణు చనిపోయిందా? రేణు తనకు తానే గన్తో షూట్ చేసుకుంది, ప్రొఫెసర్ లాగా. కానీ ఈ 3 కేసుల్లో ఒకే పేరు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది, జేమ్స్ పేరు. మరైతే నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎందుకంటే ప్రొఫెసర్ గారు మాతో చెప్పారు జేమ్స్ని హత్య చేసింది నువ్వేనని. నేను హత్య చేయలేదు. కానీ అతని చావుకు కారణం నేనే. ఏం మాట్లాడుతున్నావు ఆకాష్? దీంట్లో నువ్వెంత తల దూరుస్తున్నావు? ఆ రోజు ఇతను అక్కడ లేనేలేడు. ఏంటి ఆకాష్, ఆ అమ్మాయి చెప్పేది నిజమేనా? అవును. ఒకవేళ నువ్వు అక్కడ లేకపోతే నీ ఫ్రెండ్ జేమ్స్ చనిపోవడానికి కారణం నువ్వేనని ఎలా చెప్పగలవు? ఎలా అంటే పైన యాంటీనా పెట్టే పని నాకు అప్పగించారు. ట్రైన్కి టైం అవుతుంది. ఆ తొందరలో నేను యాంటీనాని సరిగ్గా బిగించలేదు. తర్వాత వచ్చి సరిచేద్దాం అనుకున్నాను. యాంటీనా పాడవడంతో జేమ్స్ పైకి వెళ్ళాడు. జేమ్స్ చావుకు కారణం నేనే. అతను చనిపోయింది
నా మూలంగానే. పక్కకు జరగండి సార్. ప్రణీత్, ఏమైంది ప్రణీత్? సారీ సార్, చేయి జారిపోయింది. వివేక్, ఈ డమ్మీని ప్రణీత్ దగ్గరికి తీసుకెళ్ళి ఎస్ సార్. కాన్సన్ట్రేట్ చేయి. ప్రణీత్ సార్, ఇప్పుడు ఆ సెకండ్ డమ్మిని పడేయి. విసిరేయొద్దు, వదిలే, అర్థమైందా? దాన్ని నువ్వు ఎలా పడేయాలంటే మనిషి పైనుంచి పడినట్టుగా ఉండాలి. సార్ 6 feet సార్. సార్ దీన్ని ఏం చేయమంటారు? ఇంటికి తీసుకెళ్లి దొంగ పోలీస్ ఆడుకో. పడే ప్రణీత్. ఎస్ సార్. ఈ డమ్మీని కాస్త గట్టిగా విసిరే ప్రణీత్. కరెక్ట్ గా అతను పడ్డట్టే పడాలి, అర్థమైందా? అలాగే సార్. చాలా దూరం పడింది సార్. ప్రణీత్ కిందకొచ్చాయి. తనకు తాను పడిపోయినట్టుగా విసిరితే 6 feetల దూరంలో పడింది. ఇక రెండో దాన్ని చూస్తే 10 feetల దూరంలో ఎవరో నెట్టినట్టు పడింది సార్. మనీషా, ఆ ఫైల్లో ఉన్న ఫోటోస్ చూపించు. సార్ సార్, ఈ ఫైల్లో ఏమో జేమ్స్ బాడీ 10 అడుగుల దూరంలో పడుందని రాసుంది. అంటే దీని అర్థం జేమ్స్ తనకు తనగా పైనుంచి పడిపోలేదు. ఎవరో అతన్ని పైనుంచి తోశారు. జేమ్స్నెవరో హత్య చేశారు. సార్ అంతేకాదు, ఈ రిపోర్ట్లో ప్రొఫెసర్ ఇంకా రేణు ఇతని పైనుండి దూకడం కల్లారా చూశారంట. అసలు నిజాన్ని దాచడానికి వాళ్ళిద్దరు అబద్ధం చెప్తున్నారు సార్. సార్ వాళ్ళిద్దరికీ ఈ హత్యతో సంబంధం ఉందేమో. జేమ్స్ చావుతో ప్రొఫెసర్కు ఇంకా రేణుకు ఇద్దరికి సంబంధం ఉంది. ఈ విషయం ఎవరికో తెలుసు. మరో విషయం సార్, వాడు ప్రతీకారం తీర్చుకుంటున్నాడేమో అనిపిస్తోంది. ఒక్కొక్కరిని చంపేస్తున్నాడు. ఆ వ్యక్తి ఖచ్చితంగా జేమ్స్కు ఫ్రెండ్ అయి ఉండొచ్చు. సార్ ఇందులో ఇంకో తిరకాల్సింది సార్. ప్రొఫెసర్ ఇంకా రేణు బుల్లెట్ మూలంగా చనిపోయారు. అసలు వాళ్ళ దగ్గరికి ఆ గన్ ఎలా వచ్చినట్టు? ఏం రఘుబాయ్, ఎందుకు పిలిచావు? నువ్వా? ఇంకేమిటి విషయాలు? ఈ మధ్య నువ్వు గన్ల బిజినెస్ కూడా చేస్తున్నావు తెలిసింది. ఎవరు చెప్పాడురా నీకు? అసలు ఎవరు చెప్పాడు నీకు? ఎవరో చెప్పడం ఏంటి? మన వాళ్ళందరికీ తెలుసు. దాంతో నాకు తెలిసింది. నువ్వు గన్లు అమ్ముతున్నావా లేదా? అయితే ఏంటి ఇప్పుడు? ఏమీ లేదు. నా దగ్గరకు ఒక పార్టీ వచ్చింది, వాళ్ళకి కావాలి. కానీ ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు, సరేనా? ఇప్పుడు నీ దగ్గర గన్ ఉందా? ఇప్పుడు అడిగేది నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసాను. ఎప్పుడు నువ్వు ఇంతే. ఇప్పుడు ఈ విషయం తనకు తెలిసిందంటే చాలా కోప్పడిపోతాడు. అంతలా కోపం ఎవరికి వస్తుంది? ఎవడ్రా వాడు? నన్నేం చేయగలడు? నేను. ఎవడ్రా? ఇన్స్పెక్టర్ జోసఫ్. ఎక్కడికి రా పారిపోయేది? ఎక్కడికి రా పారిపోతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్పు, ఎక్కడికి పారిపోతున్నావురా? చెప్పు. నాకేం తెలియదు సార్. ఆ గన్ ఎవరికి అమ్మావో చెప్పు. అతను ఒక బైక్ మీద వచ్చాడు సార్. చూడ్డానికి ఎలా ఉంటాడో అది చెప్పు. నేను సరిగ్గా చూడలేదు సార్. అతను హెల్మెట్ పెట్టుకున్నాడు. నువ్వు వీడికి అన్ని తెలుసు అని చెప్పావుగా? వీడి అబద్ధం చెప్తున్నాడు సార్. వీడికి అన్ని విషయాలు తెలుసు. చెప్పు, ఏం తెలుసు నీకు? అతని బైక్ నంబర్. బైక్ నెంబరా? ఏం నెంబర్ చెప్పు. MHK10 5685. MHK10 5685. గుడ్. వివేక్, బైక్ ఎవరిదో తెలుసుకో. ఆ 2 గన్నులు ప్రొఫెసర్ రేణులకు ఇచ్చింది ఎవరో తెలుసుకో. 2 గన్నులు కాదు సార్. అంటే 3 గన్నులు. 3 గన్స్ అమ్మావా? అంటే ఇంకో వ్యక్తి చనిపోబోతున్నాడా? సార్, జేమ్స్, మనం రాకముందు ఇక్కడికి ఎవరో వచ్చారు సార్. జేమ్స్ చావుకు ప్రతీకారం ఎవరు తీర్చుకుంటున్నారో ఖచ్చితంగా ఆ వ్యక్తే ఈ సమాధి దగ్గరికి వచ్చుండొచ్చు. సరే, కార్డ్ కూడా ఉంది. ఇందులో మిస్సింగ్ యూ అని ఉంది. మిస్సింగ్ యూనా? మిస్సింగ్ యూ. జేమ్స్ను మిస్ అవుతున్నారు అంటే వాళ్ళు జేమ్స్ బంధువులైనా అయి ఉండాలి, లేదా
ఫ్రెండ్స్ అయినా అయి ఉండాలి. లేదు సార్, ఖచ్చితంగా ఇది రిలేటివ్స్ పని అయితే కాదు. ఎందుకో? ఎందుకంటే జేమ్స్ అనాథ. జేమ్స్ అనాథ? మరైతే ఎవరై ఉంటారు? సార్, ఆ గన్స్ అమ్మిన వ్యక్తిని మేము పట్టుకున్నాం సార్. తెలిసింది ఏంటంటే ఆ గన్స్ కొనడానికి వచ్చిన వ్యక్తి బైక్ మీద వచ్చాడంట సార్. ఆ బైక్ ని కూడా పట్టుకున్నాం సార్. ఎవరిదా బైక్? ఆకాష్ బైక్ సార్. ఆకాష్దా? సార్, ఇంకో బ్యాడ్ న్యూస్ సార్. ఏంటి? ఆ గన్స్ అమ్మిన వాడు ఏం చెప్పాడంటే అతను అమ్మింది 2 కాదు, మొత్తం 3 గన్స్ అమ్మాడట సార్. ఏంటి 3 గన్సా? అవును సార్. ఆ మూడో వ్యక్తి ఎవరై ఉంటారు? హాయ్, నేను సంజయ్. సారీ, నేను ఇప్పుడు ఇంట్లో లేను. మీరు మీ పేరు ఇంకా ఫోన్ నెంబర్ ఇస్తే నేను కాల్ బ్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ సంజయ్, నువ్వు నా మాటలు వింటున్నావో లేదో నాకు తెలీదు. నాకు తెలుసు నువ్వు చాలా అలసిపోయావని. అతి తొందరలోనే నీ దగ్గరకు సిఐడి వాళ్ళు వస్తారు. జేమ్స్ చావుతో నీకు కూడా సంబంధం ఉంది కదూ? నీకు తెలుసు కదూ ప్రొఫెసర్ రేణు కలిసి జేమ్స్ను బిల్డింగ్ మీద నుంచి ఎలా తోసేశారో? సంజయ్, నీకు శిక్ష పడుతుంది. ఉరికమ్మం ఎక్కటం ఖాయం. చూడు సంజయ్, నువ్వు బతికి బట్ట కట్టడానికి ఒక్కటే మార్గం. నేను చెప్పినట్టు నువ్వు వింటే నిన్ను నేను రక్షిస్తాను. చేస్తావా? నేను చేస్తాను. నువ్వు చెప్పినట్టు చేస్తాను. నేను ఉరికంపోయి ఎక్కాలనుకోవట్లేదు. సిఐడి వాళ్ళకి దొరకాలనుకోవట్లేదు. నువ్వెలా చెప్తే అలా చేస్తాను. ఆ గన్స్ అమ్మినవాడు చాలా తెలివైనవాడు. నీ బైక్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. విషయం ఏంటో చెప్పు. కమాన్, నీకు దాచకుండా త్వరగా చెప్పు. ఆ మూడో గన్ ఎవరి కోసం కొన్నావు? ఎవరు చనిపోబోతున్నారు? సార్, నాకేం తెలియదు సార్. నిజానికి గన్ నేను ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పటికే 2 అనవసరంగా చచ్చిపోయారు. అసలు గన్నే చూడలేదని బుకాయిస్తున్నాడు. మర్యాదగా చెప్పు, వాళ్ళిద్దరికి గన్స్ ఇచ్చింది ఎవరు? వాళ్ళిద్దరికి గన్స్ నాకు తెలియదు సార్. నువ్వే కదరా పగడ్బందీగా ప్లాన్ చేసింది. సార్, నేను ప్లాన్ చేయటం ఏంటి సార్? నాకు ప్లాన్ చేసేంత సీనే లేదు సార్. నాకు అసలు ఏమీ గుర్తులేదు సార్. వీడు డ్రామాలు వేస్తున్నాడు, డ్రామాలు. నీ బైక్ ఎవరైనా యూజ్ చేస్తున్నారా? వేరే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారా? అవును సార్. అవునా? ఎవరు తీసుకెళ్లారు? ఎవరో తెలియదు సార్. తెలీదా? నీ బైక్ ను దొంగతనం చేశారా? ఎవరో దొంగిలించారు సార్. మళ్ళీ అదే కదా. మరి ఆ బయట ఉన్న బైక్ ఎవరిది? చెప్పు. సార్, వేరే ఎవరైనా పార్క్ చేసి ఉండొచ్చు సార్. నీతో ఇలా కాదు, మర్యాదగా చెప్పు. నీలాంటి వాడితో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్తావా లేక పేల్చేయనా? పుచ్చకాయల పేలిపోతే చెప్పు. చంపేస్తావు విన్ని. జేమ్స్ సమాధి దగ్గర ఈ కార్డు దొరికింది సార్. ఎవరు రాశారు ఇది? చెప్పు, ఎవరు రాశారు ఇది? నాకేం తెలియదు సార్. నీకు తెలుసు సార్. ఎవరు రాశారో చెప్పు. నాకేం తెలియదు సార్. ఎవరో జేమ్స్ సమాధి దగ్గరికి వెళ్ళి ఈ కార్డు ఉంచారు. ఎవరతను? చెప్పు. ఎవరో జేమ్స్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. ఎవరు వాళ్ళు? చెప్పు. సార్, ఒక లెటర్ దొరికింది సార్. హ్యాండ్ రైటింగ్ చూడకపోతే తెలిసిన వాళ్ళదిలా ఉంది. ఇదేంటిది విచిత్రంగా రాసింది? మెహక్ ఏంటి? మ్యాక్? హ్యాండ్ రైటింగ్ కూడా మ్యాచ్ అయింది. ఓకే, ఈ 2 రాసింది తనే కదా? అవును సార్, తనే రాసింది. ఎక్కడ తను? నాకు తెలియదు సార్. హలో. ఏంటి? ఓకే, మేము వచ్చేస్తున్నాం. చూడు, సంజయ్ ఫోన్. అతను తిక్కగా బిహేవ్ చేస్తున్నట్ట. అంటే వీడి కథ క్లైమాక్స్కి వచ్చింది. హలో, నేను పొరపాటుగా సిఐడి వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు నేనేం చేయను? వెళ్ళి ఆ డోర్ తెరు. అక్కడ రెడ్ కలర్ బాక్స్ ఉంటుంది. అలాగే.
ఇందులో రివాల్వర్ ఉంది, అది కూడా లోడ్ చేసింది. ఆ రివాల్వర్లో బుల్లెట్స్ లేవు, ఖాళీగా ఉంది. ఖాళీగా ఉందా? ఖాళీగా లేకపోతే? నీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి ఆ టీవీని కాల్చి చూడు. చూసావా, ఏమన్నా అయిందా? లేదు, ఏం కాలేదు. ఇప్పటికైనా నా మాట మీద నమ్మకం ఉంచి ఆ రివాల్వర్తో నీ కాళ్ళను కాల్చుకో. నా కాళ్ళ మీద ఎందుకు? నేను చెప్పింది మాత్రమే చేస్తున్నావు. సర్లే, నేను చేస్తాను. ఏదైనా జరిగిందా? లేదు. నేను చెప్పాను కదా, ఆ రివాల్వర్లో బుల్లెట్స్ లేవు. నా ముందు పిచ్చివాడిలా నటించొద్దు. ఇప్పుడు నిన్ను నువ్వు కాల్చుకో. నీకు నిజంగానే పిచ్చి పట్టిందనుకుని ఆ సిఐడి వాళ్ళు నిన్ను వదిలేస్తారు, సరేనా? సరే, నేను నువ్వెలా చెప్పావో అలాగే చేస్తాను. ఓపెన్ ద డోర్. మీరిక్కడేంటి? ఏమైంది? ఏం మిస్టర్, నువ్వు మాకేం ఫోన్ చేయలేదు, కానీ నిన్నెవరో చంపాలని ప్రయత్నిస్తున్నారు అంటావు, అంతే కదా? మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఇక్కడికి వచ్చింది వెళ్ళటానికి కాదు, అర్థమైందా? మేము ఇక్కడి దాకా వచ్చింది ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. ముందేమో నన్నెవరో చంపేస్తున్నారు, కాపాడండి, నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఫోన్ చేసి పిలిపించావు. ఇక ఆ తర్వాత మేమిక్కడికి వచ్చాక అదేం లేదు అంటావు, అంతేగా? అది విని మేం షాక్కి గురవుతాం. ఇక్కడి నుంచి మేం బయటికి వెళ్ళగానే గన్ను నుదుటి మీద పెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నాటకాలు ఆడతావు. సరేలే, నీ గన్నెక్కడా? గన్ను ఎక్కడ? గన్ను ఆ వ్యక్తి ఇచ్చింది ఎక్కడా? గన్ ఇక మిగతా డ్రామా కూడా పూర్తి చేయి. ఇక నీ గన్నుని తల మీద పెట్టుకొని కాల్చుకో. కానీ టెన్షన్ పడకు, దాంట్లో బుల్లెట్ లేదని తెలుసు కదా. షూట్ చేసుకో, ఇందులో బుల్లెట్ లేదు కదా. కానీ షూట్ 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 షూట్. చూసావా, బుల్లెట్ ఉందా లేదా? పరిచయం లేని వాళ్ళ మాటలు ఎప్పటికీ నమ్మొద్దు, అర్థమైందా? లేకుంటే ఆ ప్రొఫెసర్ ఇంకా రేణులాగా నువ్వు చనిపోతావు. వీడు చావాల్సిందే. ఏసీపీ గారు, వీడు చచ్చిపోవాల్సిందే. నా జేమ్స్ను చంపిన వాళ్ళందరూ చావాల్సిందే. నేను ఎవ్వరిని బ్రతకనివ్వను, వీడిని కూడా చంపేస్తాను. నా జేమ్స్ను చంపిన వాళ్ళందరినీ. నీకెలా తెలుసు వీళ్ళంతా కలిసే జేమ్స్ను చంపేశారని? నేను ఆ రోజు జేమ్స్ను కలవటానికి వెళ్ళాను. నా కళ్ళతో నేను చూశాను. ఆ ప్రొఫెసర్తో వీళ్ళంతా కలిసి నా జేమ్స్ని చంపేశారు. ఆ ప్రొఫెసర్కి నా జేమ్స్ అంటే చల్సి. అందుకే ఒక్కొక్కరిగా అందరినీ చంపేశాను నేను, అందరినీ. సిఐడి దగ్గరికి ఎందుకు రాలేదు? మా దగ్గరికి వచ్చి ఉండాల్సిందే. ఇప్పుడు నీకు కూడా శిక్ష పడుతుంది. 2 హత్యలు చేశావు నువ్వు. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.